దినోత్సవం సందర్భంగా మనకి సమాజంలో జనరల్గా లైఫ్లో మనకి 5 మంది గురువులు ఉంటారు. కడుపులో ఆకలిని పెట్టుకొని, కళ్ళల్లో నీళ్ళని పెట్టుకొని, కష్టాన్ని కడుపులో దాచుకొని, కన్న పిల్లలకి కంటి నిండా కడుపు నిండా అన్నం పెట్టి ఎప్పుడు కూడా కష్టం రాకుండా చూసుకునే కన్న తల్లి ఎప్పటికైనా కూడా మనకి మొదటి గురువు. అలాగే గుండెల్లో బాధను పెట్టుకొని, భుజాల మీద బరువును పెట్టుకొని, కనిపించని శత్రువుతో కనపడే యుద్ధం చేస్తున్నటువంటి మన తండ్రి ఎప్పటికీ కూడా మన జీవితంలో ఎప్పుడు కూడా రెండవ గురువు. మనకి అజ్ఞానం నుండి జ్ఞానంలోకి, అజ్ఞానం నుండి జనజీవనంలోకి, చీకటి నుండి వెలుగులోకి మార్చడానికి ఎప్పుడు కూడా సాయం చేసేటటువంటి గురువు మనకి జీవితంలో 3వ స్థానంలో ఉపాధ్యాయులు ఉంటారు. అలాగే ఎవరో ఆడే ఆటలో మనల్ని లాగి, మనల్ని ఆడిపించి, మనల్ని ఓడించి, మనల్ని గెలిపించి, మనల్ని ఏడిపించి, మనల్ని నవ్వించి అన్నీ చూసే సమాజమే మనకి 4వ గురువు. ఆ సమాజం ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి మనం ఎంత ఆడకూడదు అనుకున్నా కూడా సమాజంలో మనం ఆడాల్సి వస్తుంది. మనం నేర్చుకున్న సుమతి శతకాలు, వేమన పద్యాలు కొన్నిసార్లు సమాజంలో పనికిరావు. మనం ఎదురీదాల్సి వస్తుంది సమాజంలో. అటువంటి సమాజమే మనకి 4వ గురువు. ఆ తర్వాత దేహమే దేవాలయం, మనసే మందిరం. మన మనసుకి మించినటువంటి మందిరం లేదు, మనకు మించినటువంటి మహాశక్తి లేదు. ఆ పవరు, శక్తి మన మనసుకి, మన మైండ్కి దేవుడు ఇచ్చాడు కాబట్టి మనకి మనమే 5వ గురువు. మన మనసే మనకి 5వ గురువు. ఎవరైనా ఎప్పుడైనా ప్రతిరోజు ప్రతి క్షణంలో కనీసం 24 గంటలు అట్లీస్ట్ ఒక 10 నిమిషాలు లేదా ఒక అర్ధ గంట లేదా ఒక గంట మనతో మనం మాట్లాడుకోగలిగితే మనకి మించినటువంటి గురువు లేడు. మనకి మనమే ఒక అద్భుతమైన వ్యక్తిని మిస్ అవుతాం. మనలో మనం మాట్లాడుకోలేకపోతే, మనలో మనం మాట్లాడుకోలేకపోతే, ఒక రోజులో కనీసం 10-15 నిమిషాలు మనకి మనమే మాట్లాడుకోకపోతే ఒంటరిగా ఖచ్చితంగా మనలో ఉన్నటువంటి ఒక అద్భుతమైన వ్యక్తిని మనం మిస్ అవుతాం. మనం ఎప్పుడు చుట్టూ వెతుకుతాం కానీ మన మనసులో మనం వెతకం. మనకే గురువు. కాబట్టి అందరు సమాజంలో 4 గురువులు అంటారు, నేను 5 గురువులు అంటారు, నీకు నువ్వే గురువు. సో ఇలాగ మనకి సమాజంలో 5 మంది గురువులు ఉంటారు. మనకి రకరకాల పేర్లతో మనం పిలుస్తూ ఉంటాం. ఇక్కడ మనకి కేవలం ఇన్ఫర్మేషన్ని మాత్రమే, సమాచారాన్ని మాత్రమే ఇచ్చి ఉన్నది ఉన్నట్లుగా చెప్పే వ్యక్తులనే మనము అధ్యాపకులు అంటాం. ఇన్ఫర్మేషన్తో పాటు, సమాచారంతో పాటు జ్ఞానాన్ని కూడా ఇచ్చే వ్యక్తుల్ని ఉపాధ్యాయులు అంటాం. ఇన్ఫర్మేషన్ని, జ్ఞానంతో పాటు స్కిల్స్ నేర్పించే వాళ్ళని, స్కిల్ డెవలప్మెంట్, స్కిల్ని నేర్పించే వాళ్ళని ఆచార్యులు అంటాం. మనం అందుకోసం ద్రోణాచార్యులు స్కిల్ నేర్పిస్తారు కాబట్టి ఆయన ద్రోణాచార్యుని గురువుగా తీసుకున్నాం. స్కిల్ డెవలప్మెంట్ చేస్తే వాళ్ళని ఆచార్యులు అంటాం. ఒక ఇన్ఫర్మేషన్ డీప్గా ఇచ్చే వాళ్ళని, ఇన్ఫర్మేషన్ సమాచారాన్ని మనకి డీప్గా ఇచ్చే వాళ్ళని పండితులు అంటాం. అందుకోసమే మనకి ఎప్పుడు కూడా పండిత్ సర్వేపల్లి రాధాకృష్ణ గారు అంటాం. మనం పండిత్ అని ఆయన ముందర ఎందుకు పెడతామంటే ఒక సమాచారాన్ని విద్యార్థులకు అర్థమయ్యేటట్లుగా డీప్గా సమాచారాన్ని ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వగలిగితే పండిత్ అన్నిటిని ఇచ్చి ముందుకి తోచి చీకట్లో నుండి మనకి వెలుగులోకి తీసుకొచ్చే వాళ్ళనే గురువులు అంటాం. ఇలాగా మాకు మేమే రాజ్యాంగాన్ని మాకు మేమే ఇచ్చుకున్నట్లుగా కావాలి అంటే అధ్యాపకుల నుండి గురువుగా మేము ఎదగాలి. అలాంటప్పుడే ఇప్పుడు నాకు చిన్నప్పటి నుండి చాలా మంది గురువులు చదువు చెప్పింటారు. 1 నుండి 5 వరకు కావచ్చు, 6 నుండి 10 వరకు, నెక్స్ట్ ఇంటర్మీడియట్లోనో నెక్స్ట్ డిగ్రీలో చాలా మంది గురువులు చదువు చెప్పింటారు. కానీ మీ గురువు ఎవరంటే చక్కని ఒకరి పేరు 2 పేరే చెప్తాం, మిగతా వాళ్ళ పేర్లు చెప్తాం. అంటే వాళ్ళ ఇన్స్పిరేషన్
అంటే మనకి ఎవరిని గురువుగా తీసుకుంటామంటే లాస్ట్కి మోటివేషన్ ఇన్స్పిరేషన్ ఇచ్చిన వాళ్ళని మనం ఫైనల్గా గురువుగా మనం ఎక్స్పెక్ట్ చేస్తాం. అంటే మొత్తం అందరూ కూడా మనకి చదువు నేర్పించినప్పటికీ గురువుగా మనం ఎవరిని యాక్సెప్ట్ చేస్తామంటే మనకి సమాచారం ఇచ్చిన వాళ్ళని, నాలెడ్జ్ ఇచ్చిన వాళ్ళని, స్కిల్స్ నేర్పించిన వాళ్ళని అందరినీ తీసుకుంటూ మనకి మోటివేషన్ ఇచ్చిన వాళ్ళని. ఎందుకు అంటే మనకి మోటివేషన్ సెల్ఫ్ ఇండక్షన్, మ్యూచువల్ ఇండక్షన్ లాగా సెల్ఫ్ మోటివేషన్ ఈజ్ ద వెరీ 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 ఇంపార్టెంట్. ఫైనల్ అంటే ఎందుకంటే ఒక ఎగ్ అనేది ఫైనల్ ఫోర్స్ ఎక్స్టర్నల్ అంటే మ్యూచువల్ ఇండక్షన్ వల్ల ఎగ్ అనేది మనకి ఎక్స్టర్నల్ ఫోర్స్ అప్లై చేస్తే ఎగ్ పగిలిపోతుంది, ఆమ్లెట్కి పనికి వస్తుంది. అదే ఇంటర్నల్ ఫోర్స్ వల్ల ఎగ్ అనేది ఒక న్యూ బార్న్, ఒక కొత్త లైఫ్ ఇవ్వగలుగుతుంది. అది ఓన్లీ ఇంటర్నల్ ఫోర్స్ వల్లే. కాబట్టి మ్యూచువల్ ఇండక్షన్ కంటే సెల్ఫ్ ఇండక్షన్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్, సెల్ఫ్ మోటివేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్క విద్యార్థికి చాలా చాలా ఇంపార్టెంట్. సో అలాంటి ఈ ఉపాధ్యాయ వృత్తిలోన ఉన్నటికి కష్టాలు నష్టాలు ఎన్నున్నా కూడా ఈ వృత్తి అనేది చాలా మనకి చాలా కిక్కునిస్తుంది. అప్పుడప్పుడు బాధలు ఎన్నిచ్చినా కూడా అప్పుడప్పుడు చాలా కిక్కునిస్తుంది కూడా. అలా ఎందుకు అంటే మనకి ఒకప్పుడు లాలా లజపతి రాయ్ ఆయన ఒక ఉపాధ్యాయుడు, ఆయనకి స్వాతంత్ర మహాసంగ్రామంలో పిలిచి మీకు ఎమ్మెల్సీ ఇస్తానంటే, నాకు మీరు ఎమ్మెల్సీ ఇస్తారు, నేను దేశానికి రాష్ట్రపతుల్ని, ప్రధానమంత్రుల్ని, ఉప ప్రధానమంత్రుల్ని, పొలిటికల్ లీడర్స్ని, నీలాంటి అందరినీ తయారు చేసే గౌరవప్రదమైన ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నాను, నేనే వాళ్ళని తయారు చేసే వృత్తిలో ఉన్నాను, నాకెందుకు మీ ఎమ్మెల్సీ పదవి అని తిరస్కరించిన మహా వ్యక్తి. అంటే అంత గౌరవప్రదమైన వృత్తి. ఎందుకంటే ఇక్కడ అంతా కూడా మేము కింగ్ మేకర్సే, కింగులు కాలేం.